హాయ్ హలో అందరికీ నమస్తే. మనమైతే రెస్టారెంట్ పెట్టిన తర్వాత అయితే ఎటువంటి రెసిపీస్ కూడా మనమైతే తయారు చేయలేదండి. ఎందుకంటే ఈ రెస్టారెంట్ టైంలో చాలా వరకు బిజీ అయిపోయి వీడియోలు తీయడానికి కూడా అంత టైం అయితే కూడా నాకు కుదరలేదు. రెస్టారెంట్ని చూసుకునేసరికి సరిపోతుందండి. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కనీసం అప్పుడప్పుడైనా సరే ఒక్కొక్క రెసిపీ అయినా సరే మన రెస్టారెంట్లో తయారు చేసిన వీడియోని అయితే పెడదామని చెప్పేసి అయితే డిసైడ్ అవ్వానండి. అందుకోసం అనేసి ఈరోజు మనం స్పెషల్గా టమాటా పప్పు అండి, అది కూడా కర్రల పొయ్యి మీద చేసిన టమాటా పప్పు అనమాట. ఇంకా కర్రల పొయ్యి మీద చేసిన టమాటా పప్పు అంటే ఇంకా ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అండి, అసలు మామూలుగా ఉండదు అన్నమాట. అటువంటి పప్పునైతే నేను మీకు చూపించబోతున్నమాట. కానీ మన రెస్టారెంట్లోని కానీ మెస్లో కానీ బాగా ఫేమస్ అండి ఏంటి వెజ్ కర్రీస్ అనమాట. ఈ వెజ్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో వెజ్ కర్రీస్, కొన్ని నాన్ వెజ్ కర్రీస్, బిర్యానీసు, ఇవన్నీ కూడా ఓన్లీ కర్రల పొయ్యి మీదనే మనం తయారు చేస్తామండి. ఈ కర్రల పొయ్యిని ప్రత్యేకించి ఒక డిఫరెంట్ మెథడ్లో బాయిలర్ టైప్లోకి అయితే కట్టించారండి. దగ్గర 2.5 లక్షలు అయితే అయ్యింది అనమాట. ఇది కూడా పొయ్యి ఏ విధంగా కట్టాము, ఏంటి, ఎటువంటి మెటీరియల్ వాడము అనేది కూడా నేనైతే మీకు చెప్తాను. ముందుగా టమాటా పప్పు రెసిపీ వచ్చేసరికి మనం దేంట్లో అయితే తయారు చేయాలనుకుంటున్నామో అటువంటిది ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోనైతే దగ్గర ఒక 300 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఒక ½ కేజీ టమాటాలని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అయితే అవనివ్వాలి. అదేవిధంగా ఆనియన్స్ కూడా మనకి మొత్తం ఫ్రై అయితే అవ్వకూడదండి, కొంచెం మాత్రమే ఫ్రై అవ్వాలి. దీని తర్వాత 3.5 కేజీ పప్పుకు గాను 3.5 కేజీ టమాటాను అయితే వేసి దాన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఇంతకుముందు కూడా వీడియోస్ టమాటా పప్పు అనేది చేసాం, కానీ తక్కువ క్వాంటిటీలో అయితే చూపించాను అనమాట. ఈసారి అయితే మీకు దగ్గర 3.5 కేజీ అండి, అంటే దగ్గర మీకు నాకు తెలిసి ఒక 100 మందికి అయితే పక్కాగా వచ్చేస్తుందండి. 100 మంది పైన వస్తుంది అన్నమాట ఈ పప్పు అయితేని. ఆ పప్పునైతే అయితే నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట. టమాటా కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు, అదేవిధంగా కల్లుప్పుని కూడా వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై అయితే అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే దగ్గర నేను ఒక 4 స్పూన్లు అంటే 4 గంటల కారం అయితే వేసాను. ఒక 2 గంటల వరకు జీలకర్ర పొడి, ఒక 2 గంటలేమో ధనియాల పొడి కూడా వేసాను అన్నమాట. కొంచెం మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ సైజు గంటలు అయితే ఉంటాయన్నమాట. వేసి ఇంకా దాన్ని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైతే మనం వేసిన ఆయిల్ కూడా మనకి కొంచెం పైకి తేలి బాగా ఫ్రై అయ్యింది అని చెప్పి అనిపించిందో తర్వాత మనం ముందుగా కుక్కర్లోనే ఉడబెట్టుకోవాలి పప్పుని. ఆ పప్పుని కూడా మెత్తగా పేస్ట్ లెక్క మిక్సర్ లాంటివి తీసుకొని మెత్తగా కొట్టకూడదండి, కొంచెం పప్పుగా కనిపించాలన్నమాట. అప్పుడే పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు ఉడికిన తర్వాత ఆ పప్పుని కూడా అందులోనే వేసుకోవాలి. పప్పు ఉడకబెట్టేటప్పుడు ఏమయ్యాలి అంటే కొంచెం పసుపు వేసి ఆ పప్పుకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఓన్లీ పసుపు మాత్రమే వేస్తాను, ఎటువంటి ఉప్పు కానీ టమాటాలు కానీ ఆయిల్ కానీ అటువంటిది అయితే నేను ఏమి వేయనండి. ఓన్లీ పసుపు మాత్రం వేస్తాను. తర్వాత మనకి కొద్దిసేపు ఎప్పుడైతే ఉడికిందో దీంట్లోనే మనం చింతపండు పులుపు, కొన్ని టమాటాలు బాగా పొలగా ఉంటాయి, అందువల్ల టమాటా పప్పులోని ఒక్కోసారి అయితే పులుపు కూడా అవసరం పడదండి. ఒకవేళ టమాటాలు అంతలాగా పులుపు లేదు అంటే మాత్రం కొంచెం పులుపు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి కొంచెం సాల్ట్ వేసుకొని మనం పులుపు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఏ విధంగా అంటే పప్పు మొత్తం పైకి ఉడికి మనకి ఎంత చిక్కదనం అయితే కావాలో అంత చిక్కదనం అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మనకు ఉండే చిక్కదనం అంటే కొంతమంది చాలా గట్టి తింటారు, కొంతమంది అయితే కొంచెం పల్చుగా ఉండాలి, ఆ విధంగా ఉండాలన్నమాట. మాకైతే రెస్టారెంట్కి తగ్గట్టుగా మీడియంగా ఉంటే సరిపోతుంది. మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా మామూలుగా మీడియంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. మా మెస్లోకి కానీ రెస్టారెంట్లో అయితే అరిటాకు భోజనాలు ఇస్తాము, మెస్లోకి ఏమో నార్మల్ భోజనం అయితే ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి కొద్దిగా పచ్చిమిరపకాయ చీలుగులు, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకున్నమాట. అవి కూడా కొద్దిసేపు ఉడకాలి. మనం ఏంటంటే ఎట్ టైం మొత్తం 3 ఐటమ్స్ చొప్పుని దించుతూ ఉంటాం ఐటమ్స్. కానీ ఈరోజు మాత్రం నేను మీకు చూపించేది ఓన్లీ టమాటా పప్పు మాత్రమే. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కానీ ట్రై చేశారంటే మాత్రం అసలు ఇంక ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టండి. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ మనకి తాలింపు. ఈ తాలింపులో ఉంటుందండి అసలైన మజా మొత్తం. ఎందుకంటే మనం తాలింపు ఎంత బాగా వేస్తే పప్పుకి కూడా అంత ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అన్నమాట. అది వేసే తరిక కూడా ఉంటుందండి, అంటే ముందు ఏ ఐటెం వేయాలి, వెనకాతలు ఏ ఐటెం వేయాలి అనే దాన్ని పెట్టి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొంతమంది ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఒకటేసారి వేసి కొద్దిసేపు వేగలని డైరెక్ట్గా అందులో వేస్తారన్నమాట. అలా కాకుండా ముందుగా మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు ఎప్పుడైతే కొద్దిసేపు మనకి ఫ్రై అయ్యిందో దీని తర్వాత మన దగ్గర మినపప్పు, మినపప్పు బద్ద అంటారు కదండి, 2 ముక్కలు 2 పీసెస్, అది కూడా వేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎప్పుడైతే మనకి చిట్టపట్టమని పేలిందో అప్పుడే మనకి ఆవాలు ఫ్రై అయ్యిందని చెప్పేసి అర్థమో, అప్పుడే ఆవాలు ఉండే ఫ్లేవర్ కూడా
బయటకైతే వస్తుంది అన్నమాట. దీని తర్వాత వచ్చేసరికి జీలకర్రను అయితే వేసుకోవాలి. జీలకర్ర కూడా ఈ లాస్ట్ మినిట్లో మాత్రం వేసుకోండి. ఒకవేళ ఫస్ట్ కానీ వేసారంటే మాత్రం సరిగ్గా ఏగదు. అందువల్ల ఈ టైప్ ఆఫ్ వేసుకొని ఎప్పుడైతే మనకి జీలకర్ర పైకి తేలిందో రైట్ అప్పుడు ఏగిందని చెప్పేసి అర్థం అనమాట. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోనే లాస్ట్ వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లిపాయలు కూడా ఈ స్టేజ్లోనే వేయాలి. అన్నీ వేగింది అని అనిపించినప్పుడు మాత్రమే మనం ఈ స్టేజ్లో అయితే వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా ఎర్రగా ఫ్రై అవ్విందో దీని తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా ఎప్పుడు కూడా మనం పొడుగ్గా అయితే వేయకూడదండి. ఎప్పుడైనా సరే ఒకదాన్ని 2 ముక్కల కింద తీసుకొని ఆ ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎండుమిరపకాయలు కూడా ఫస్ట్లో అయితే బాగా రెడ్ కలర్లో ఉంటాయి. ఆ రెడ్ కలర్ అనేది ఎప్పుడైతే కొంచెం చేంజ్ అవ్వి లైట్గా మనకి బ్లాక్ కలర్ టైప్లో తయారవుతుంది అని అనిపించిందో అప్పటి వరకు కూడా మనం ఫ్రై అవుతూనే ఉండాలి, అవ్వించాలి కూడా అనండి. అప్పుడే మనకి తాలింపు అనేది కూడా మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందన్నమాట. ఇదే విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకుని కూడా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో కొంచెం ఎల్జీ ఇంగువ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కింద కాసి తాలింపు మాడకుండా పైన ఉండే తాలింపు కూడా మాడకుండా బాగా కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఇంగువ అండి. ఇంగువ అనేది ఈ తాలింపు ఎన్నిటికంటే పప్పు, సాంబారు, రసం మొత్తం మూడింటికి కలిపి నేనైతే ఒకటేసారి వేస్తాను. దీని తర్వాత చట్నీకి కానీ కర్రీకి కానీ తర్వాత మజ్జిగ పులుసుకి వీటిలన్నిటి కూడా విడివిడిగా వేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట తాలింపు అనేది. అందువల్ల దేని దానికి మనం విడివిడిగా వేసుకుంటే దేని ఫ్లేవర్ దానికి వచ్చి సూపర్గా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా తాలింపు కిందన మాడకుండా బాగా అయితే కలిపేసుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మన ఒక పక్క పప్పు ఏదైతే అవుతుందో ఆ పప్పులో అయితే దీన్ని అయితే తాలింపుని అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం 3 ఐటమ్స్ కనుక పప్పుకి, సాంబార్కి, రసానికి మూడింటికి కూడా కలిపి ఈ తాలింపుని అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం మనకి గుమగుమలాడే టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట. చూశారు కదండి వీడియోలోని. అదేవిధంగా మీకు నెక్స్ట్ వీడియో కూడా ఏం కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన రెస్టారెంట్లో కానీ మెస్లో కానీ చేసి ఎటువంటి రెసిపీని సరే నెక్స్ట్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తాండి. మీకైతే ఈ టమాటో పప్పు వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను. అదేవిధంగా మన రెస్టారెంట్లో కానీ మన మెస్లో కానీ ఎవరైనా సరే టేస్ట్ చేయాలంటే మాత్రం ఇది అనకాపల్లి పోడుమడక రోడ్లోనైతే ఉందండి. దయచేసి అందరూ కూడా ఒకసారి వచ్చి మన వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఒకసారి టేస్ట్ చేసి మీ అందరు ఫీడ్బ్యాక్ కూడా నాకైతే చెప్తారని చెప్పేసి నేనైతే మరీ కోరుకుంటానండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను. అంతవరకు బాయ్.